నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హేమ నాకు ఎటువంటి సంబంధం లేదు డ్రగ్స్ మీద అన్నట్టు మాట్లాడింది. అండ్ నిన్న ఒక పబ్కి వెళ్ళి నాకు నెగిటివ్ వచ్చింది చూడండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. అసలు ఎందుకు పెట్టింది, పబ్కి ఎందుకు వెళ్ళింది, డ్రగ్స్ విషయంలో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. 4 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి నాకు డ్రగ్స్కి ఇలాంటి సంబంధం లేదు, మీరే కావాలని అంటగడుతున్నట్టు మాట్లాడింది. అండ్ నిన్న చూస్తే పబ్కి వెళ్ళి డ్రగ్స్లో నాకు నెగిటివ్ వచ్చింది చూడండి అని చెప్పేసి వీడియో తీసి పెట్టింది. దానికి ముందు మనమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో హేమ తోపు అన్నట్టు మీరు మాట్లాడారు. దీన్ని ఏమంటారు? నెగిటివ్ వచ్చిందని చూపించింది కదా, మరి ఇంకా దాంట్లో మాట్లాడడానికి ఏముంది? నెగిటివ్ మరి ఇంతకుముందు కూడా ఉండాలి కదా, చూపెట్టాలి కదా. ఇంతకుముందు అదే అప్పుడు ఇంకా టెస్టులే జరగల, అప్పుడు ఇంకా టెస్ట్ ఆమె చూపించడానికి అప్పుడు ఇంకా టెస్ట్ జరగలే, కానీ అప్పటికే ఆమె కంట కట్టేశారు. ఇప్పుడు వెంటనే టెస్ట్ చేశారు కాబట్టి అది చేతికి ఇచ్చారు కాబట్టి చూపించింది. అప్పుడు అది కూడా వాళ్ళు ఇచ్చుంటే చూపించేదేమో మేబీ. బెంగళూరు పోలీసు వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, ఒక వీడియో తీసుకొని ఇస్తారని మేబీ తను కూడా రిక్వెస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఆమెకు అది తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చూపిస్తే కానీ వీళ్ళు నమ్మరు అని. సరే, ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న? అదే సేమ్ వంట చూపించింది. వంట వీడియో, బిర్యానీ వీడియోలు పెట్టుకోవచ్చు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వార్త బయటికి వస్తే మేము బిర్యానీ వండుకుంటూనే చెప్పేది. అక్కడే ఉంది కాబట్టి, పబ్ దగ్గరే ఉంది కాబట్టి చూపించింది. ఇంకేంటి అసలు ఎందుకు పబ్కి వెళ్ళి ఎందుకు డ్రగ్స్ విషయంలోనే మళ్ళీ ఏలెట్టింది అంటున్నాను. మేము వేలు పెట్టలేదు. ప్రతిసారి నీకు ఒకటే చెప్తా, మనము ఈ వచ్చే ఇన్విటేషన్ ప్రకారంగా మనం ఎక్కడైనా సరే ఒక వెన్యూకి వెళ్తాం, ఓకేనా? అయితే ఆ వెన్యూస్ ఎలాంటివి, బర్త్డే పార్టీస్ ఇలాంటివి అంటే పర్లేదు, భోజనాలు బంతి భోజనాలు అంటే పర్లా. పబ్ కానీ లేకపోతే ఇలాంటి పార్టీస్ కానీ, పూల్ పార్టీస్ కానీ, ఫామ్ హౌస్ పార్టీస్లో ఖచ్చితంగా మందు ఉంటుంది. తాగే వాళ్ళ కోసం, అంటే వచ్చిన వాళ్ళంతా తాగుబోతులని కాదు మళ్ళీ, అవునా? ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ వస్తారు, ఫ్యామిలీలో మొగుడు ఉంటారు, వాళ్ళ ఆవిడ ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళ ఆవిడ పిల్లలు అందరూ తాగుబోతులే, వాళ్ళ అమ్మ నాన్న ముసలు కూడా తాగుబోతులే అనొద్దు, తప్పది. అందులో పెద్ద కాక్టైల్ పార్టీ అలా వస్తారు, ఎవరో ఉంటారు, జస్ట్ అలా వేసుకుంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇది ఉంది, పీకల దాకా తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా వచ్చి పీకల దాకా తాగుతారు. వాళ్ళకి ఆమత్తు కూడా సరిపోక పొడుచుకునే వాళ్ళు, పీల్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్ళినంత మాత్రాన ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఆర్గనైజర్ ఏమి అవి అన్న అమ్మట్ల, ఆర్గనైజర్ ఏమి ఇవన్నీ ఇదిగోండి పీల్చండి, ఇదిగోండి పొడుచుకోండి అని చెప్పి ఇవ్వట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఎవడో ఎక్కడి నుంచో తాగి అక్కడికి వస్తాడు, కర్మగాలి అక్కడ రైడింగ్ జరిగినప్పుడు వాడు దొరుకుతాడు. వాడు దొరకగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదని మీడియా చెప్పుతుంది. ఆ మీడియాకి అక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా తెలిసిన మొహం కనిపిస్తే చాలా ఫోకస్ జూమ్ వేసేస్తుంది. ఇప్పుడు కూడా చూడు, నిన్నటి సిచ్యువేషన్ నేను చెప్తున్నా. మొన్నే కదా ప్రెస్ మీట్ పెట్టి అందరిని అడిగాం. హేమ గారు అడిగింది మొన్నేగా. నిన్న అదేంటిది, హేమ పబ్బు డ్రగ్ తప్పితే ఇప్పుడు ఆ పబ్బు పేరు చెప్పు, నీకు కూడా గుర్తుండదు. అంటే వార్తలు అలా వేయట్లా. అసలు జరిగింది ఒక పబ్బులో, ఆ పబ్బు ఓనర్ ఎవరు, ఎందుకు ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆల్రెడీ టెస్టులు చేసి లోపలికి పిలుచుకోవాలి కదా, ఇప్పుడు వాళ్ళ రెప్యుటేషన్ ఏమవుతుంది, ఎందుకు అసలు దొరికిన యువత ఎవరు, ఆ 8 మంది ఎవరు, వాళ్ళు ఎవరెవరి పిల్లలో లేకపోతే ఏంటో, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి, వాళ్ళని ఎక్కడికి తరలించారు, వీళ్ళు పెడ్లర్సా లేకపోతే బాధితులా? అంటే పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, అంటే ఎడిక్ట్ అయిన వాడు బాధితుడుగా అనుకుందాం. మనం తీసుకెళ్ళి ఏమైనా జొవెనల్ హోమ్లోనో లేక ఇంకేదన్నా హోమ్లోనో పెట్టి మోటివేట్ చేస్తున్నారు, రిహాబిలిటేషన్కి పంపారా? అసలు ఈ దీంట్లో ఈగిల్ టీమ్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇంకెన్ని పబ్బులను టార్గెట్ చేయబోతుంది, ఇంకా అవుట్ ఆఫ్ ఫామ్ హౌస్ జరిగే రేవ్ పార్టీల సంగతి ఏంటి? ఇది వార్త యాక్చువల్గా. ఓకే, కానీ ఓపెన్ చేస్తే హేమ కనబడుతుంది, పైన డ్రగ్ అని వెళ్తుంది, పక్కనేమో ఈవిడ పాపం ఏదో చూపించుకునే ఇది. అసలు పబ్బు పేరు లేదు, దొరికిన వాళ్ళు లేరు, ఎవరు లేరు, హేమే కనబడతా ఉంది. ఎందుకు అంటే క్వశ్చన్ ఏంటిదంటే అన్న, నీ పైన ఒకటి ఉంది, మళ్ళీ ఆ సర్కమ్స్టెన్స్కే నువ్వు పోయి నేను ఇదిగో ఇట్లా కాదు అని చెప్తే ఎవరు నమ్ముతారని అది నా క్వశ్చన్. ఇప్పుడు ఒక నిమిషం మంచిగా చెప్పి, నేను తాగుపోతున్నా, నేను కూడా పబ్బుకి వెళ్తాను, అది నా అలవాటు అంతే, అంతేగా నా అలవాటు, నా పర్సనల్, నేనే చెప్తాను నా పర్సనల్, నా అలవాటు. ఎప్పుడన్నా పార్టీస్కి వెళ్తే తాగుతాను, నేను పబ్కి వెళ్తాను. అలానే మేము పొడుచుకొని పీల్చుకోం కదా,
అవునా, ఇంత మత్తు అవసరం లేదు కదా మనకి పనులు ఉన్నాయి. వాళ్ళు ఎవరో అదే మూడ్లో ఉండే వాళ్ళు, బాగా డబ్బులు ఉండి, అంటే పొద్దంతా ఏమున్నా లేకున్నా రోజంతా గడుస్తుంది. ఆ రోజంతా ఎలా గడుస్తుందో అర్థం కాక ఇలా తేలుతా ఉంటారు వాళ్ళు. వేరే హేమకి ఇప్పుడు పని ఉంది, షీఈ్ అన్ యాక్ట్రెస్. ఏదో పబ్కి వెళ్ళినంత మాత్రం మందే తాగాల చెప్పు. నార్మల్గా ఒక పార్టీకి వెళ్ళింది, సినిమా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉంటారు కాబట్టి సేమ్ ఆ కల్చర్ అక్కడే కనిపిస్తుంది. పబ్లో కొంచెం ఆ ఊపు అండ్ అవే కాస్ట్యూమ్స్. నువ్వు సినిమాలలో మీ చుట్టూ తిరిగే డాన్సర్లు కానీ, సైడ్ ఆర్టిస్టులు కానీ, మోడల్స్ కానీ ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటారో అవే కాస్ట్యూమ్స్ అక్కడే. నిజంగా ఏదో షూట్ జరుగుతుంది అన్న లొకేషన్ లాగా ఉంటుంది అది. ఇంటికి వచ్చి కూర్చుంటే ఏముండదు, ఇలా డంప్ ఉంటుంది. లేదా అలా కూర్చోలేక ఏం చేసుకుంటుంది పాపం, ఈమెకి వంట వచ్చు కాబట్టి ఏదైనా వంట వండుకుంటుంది. షూటింగ్ లొకేషన్లో కూడా హేమ సురేఖవాణి ఉంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రామిస్. అయితే కెమెరా ముందు ఉంటారు లేదా స్టవ్ దగ్గర ఉంటారు, ఏదో ఒకటి తలకాయ కూర లేకపోతే ఇంకేదో అలా వండుతారు. కానీ కూర్చొని ముచ్చట్లు చెప్పే అలవాటు లేదు వాళ్ళకి. అంత పరుగు అవసరం, అంత బిజీగా ఉండాలనుకుంటుంది. కాబట్టి ఎందుకో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం పబ్కి వెళ్ళింది. అయితే ఏంటి ఇప్పుడు తప్పేంటి? వెళ్ళకూడదా ఆ మనిషి? పబ్కి వెళ్ళకూడదా చెప్పు? పబ్కి వెళ్తే మాత్రం ఆమె పెద్ద ఇదా? అదే